హలో. గుడ్ మార్నింగ్ సార్. విష్ యూ ఏ హ్యాపీ ప్రాస్పరస్ అండ్ వండర్ఫుల్ ఉగాది టు యూ. నేను సుజాత, హాస్పిటల్లో సిస్టర్ని. థ్యాంక్ యూ. మీకు కూడా నా ఉగాది శుభాకాంక్షలు. సార్, రమ మేడం ని కూడా విష్ చేస్తా. ఫోన్ ఇస్తారా? మేడం నెంబర్ కలవటం లేదు. 1 minute. సారీ, లేదు. దొరికితే ఫోన్ చేయమంటారు. అన్ని ఉగాది శుభాకాంక్షలు, అన్ని ఆంగ్లంలో. తెలుగు పంటకి అచ్చ తెలుగులో దీవించలేరా? ఎరా, నిద్రలే చచ్చావా? ఇంకా పక్క మీద తోలుతున్నావా? అమ్మో, అచ్చ తెలుగులో అంటే పిచ్చి తెలుగులో దీవిస్తున్నారు ఎవరో. అమ్మా, ఏంటమ్మా సర్ప్రైజింగ్ గా నువ్వు, షాకింగ్ గా నాన్న ఇంత సడన్ గా వచ్చారు? ఉగాది రోజున నిన్ను చూడాలనిపించిందిరా. పరగడుపునే ఉగాది పచ్చడి తినాలని తెచ్చానురా. అవును, నువ్వు అప్పుడే టిఫిన్ గానీ చేయలేదు కదా? అడు ఆల్కొని చూస్తుంటే పరగడుపున పళ్ళు కూడా తోమున్నాడు. రైట్ నాన్న, ఇప్పుడే వస్తా. పెయ్యమ్మా, ఈ దుర్ముఖి నవ సంవత్సరం స్వచ్ఛంగా మొదలవుతుంది. ఏంట్రా చిన్నపిల్లాడి చేస్తలు? తప్పేంటి? వేప పుల్లతో పళ్ళు దోముకున్నప్పుడు వేప పచ్చడితో తోవినా అది బెనిఫిట్ కదా. ఆడికి చిన్నప్పుడే వేపకాయని తెగు ఉందని తెలుసు. అయినా ప్రతి ఏడు యాపు పచ్చడి తినిపించి పెంచుతున్నావు. ఏదో రోజు అది తాచికాయంత అవుతుంది. రమ్మా, పొద్దున ఎక్కడికి వెళ్ళావు? చాలా మిస్ అయ్యావు. మన ఇంటి గెస్ట్లు వచ్చారు, నీకు ఫోన్లు వచ్చాయి. హాస్పిటల్ కి వెళ్ళాను. హాస్పిటల్ కా? మరి ఆ నర్సు. అత్తయ్య, మామయ్య, ఏంటి చెప్పకుండా ఇంతమంది సర్ప్రైజ్ ఇచ్చారు కొత్త సంవత్సరంలో? ప్రయాణం బాగా జరిగిందా? బాగానే జరిగిందమ్మా. నువ్వు బాగున్నావా? ఏంటమ్మా నిన్ను వచ్చేవాడు వెళ్ళిపోతున్నావు? పోనీ 2 రోజులు ఉండిపోతే వాడి. అత్తమ్మా, మీరు వెళ్ళిపోవాలత్తమ్మా, మామయ్యకి పనుందన్నారు. అవునరా, మీ నాన్నతో ఎక్కడా ఒక్కచోట కుదురుగా ఉండనివ్వరు. ఎప్పుడు ఏదో అని అంటారు. అవును, మరి ఎన్నిటికీ నేనే కారణం. పదా. ఏంటి రమా, ఇన్నాళ్ళకు గుర్తొచ్చావా? పక్కింట్లో ఉన్న అత్తారింట్లో ఉన్నట్టు అత్తారు ఇంట్లో ఉన్నట్టున్నారు. రండి. ఎల్లుండి రాము బర్త్డే. తనకి సర్ప్రైజ్ పార్టీ ప్లాన్ చేస్తున్నాను. అతని పుట్టుకే ప్రపంచానికి ఒక తట్టుకోలేని సర్ప్రైజ్. అత్తమ్మ మామయ్యని ఉగాది కూడా కలిసొస్తుందని ముందే పిలిచాను. కానీ అక్కడే ఈ 2 రోజులు ఉంటే రాము గెస్ చేయొచ్చు. పొద్దున అనుమానంగా చూశాడు. అందుకే అత్తామామలు వెళ్లిపోయినట్టు నటించి ఇక్కడ ఉంటారు. నాకు సర్ప్రైజ్ పార్టీస్ చాలా ఇష్టం. ఇది నాకు చెప్పాల్సింది కాదు, నేను థ్రిల్ అయ్యేవాడిని. ఇప్పుడైనా థ్రిల్లే. బావకి అనుమానం రాకుండా ఆ టైంకి ఇక్కడికి తీసుకురావాలి నువ్వు. ఇక్కడికా? అంటే పార్టీ ఇక్కడే. నా ఇంట్లో కనపడకుండా డెకరేషన్ చేయలేనుగా, ఖర్చు నాదే. చా, ఖర్చుదేముంది? 2 కొవ్వొత్తులకి నా సౌర్యం అయిపోదుగా. రిమెంబర్ ఎస్ఆర్కే, ఎల్లుండి రోజంతా రాముతోనే ఉండు. తను సడన్ గా ఎక్కడికి వెళ్ళిపోకుండా. డౌట్ రాకుండా వెంటుంటా, డౌట్ లేకుండా పట్టుకొస్తా. ఓకే,
నేను వెళ్తా ఇంకా చాలా అరేంజ్మెంట్స్ ఉన్నాయి. తన పాత స్కూల్ ఫ్రెండ్స్ ని కొందరిని కాంటాక్ట్ చేశాను. రమా రమా దాక్కోండి దాక్కోండి దాక్కోండి, త్వరగా దాక్కోండి. నువ్వెందుకు నొక్కుతున్నావు వాళ్ళు? నువ్వు ఇంట్లో నువ్వు ఉండటం రాష్ట్ర రహస్యం కాదు. ఫ్లోలో ఫాలో అయ్యాను. అన్నయ్య గారు వదిన గారు ఏమయ్యారు? కనపడడం లేదు. తీర్థయాత్రలకు వెళ్ళింది. ఇప్పుడు అవన్నీ అవసరమా? రమా రమా నాన్నెక్కడా? మావయ్య ఇక్కడెందుకుంటారు? అంటే నాన్న ఎక్కడి వరకు వెళ్ళి ఉంటారని. నా సెల్ కనపడట్లేదు, పొరపాటు ఆయన ఏమైనా తీసుకెళ్లారేమో అని. నీతో మాట్లాడదామని సెల్ కోసం ఎత్తికాను. సరే మాట్లాడు. సెల్ లేదు కదా? ఎదురుగా వచ్చావు కదా. ఎస్, అందుకే వచ్చా. నీ సెల్ ఇవ్వు. నీ ఫోన్ నుంచి నా ఫోన్ కి రింగ్ ఇవ్వడానికి. రింగ్ అవుతుంది. నేను వెళ్ళి ఇంట్లో వెతుకుతాను. ఒకవేళ నాన్న ఎత్తుతో నువ్వు మాట్లాడు. అమ్మయ్యా. రమా రింగ్ అవుతుంది. నీ సెల్ నా దగ్గర ఉండడమే బెటర్. రింగ్ అయిపోతే మళ్ళీ మళ్ళీ చేయొచ్చు. అయినా నా సెల్ దొరకపోవడమే మేలు. ఈ ఉగాది రోజు ఈ విషెస్ మెసేజ్లతో బోర్ కొట్టిస్తున్నారు. అది ఇంగ్లీష్ లో విష్ యు హ్యాపీ యుగాది, విష్ యు హ్యాపీ దివాలి, విష్ యు హ్యాపీ బర్త్డే. అబ్బబ్బో, అమ్మయ్యా. ఇక్కడుందా? హలో, మూర్తి ప్రొపరేటర్ ఆఫ్ మెనీ ఆపరేటర్ స్పీకింగ్. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నేను రమన్ రాము. ఏం లేదు, ఐ వాస్ జస్ట్ మిస్సింగ్ యూ. ఎస్, ఐఎమ్ ఎ మిస్సింగ్ పర్సన్. ఏంటి నీ చేయకుండా మోగింది? హలో రమగారు, జల్జ నంబర్ దొరికింది. తను మూర్తి సెక్షన్ కాకపోయినా తనతోనే ఎక్కువ మాట్లాడేవాడు. హలో, ఎవరండి? హో సారీ, రాంగ్ నంబర్. హలో హలో, సరళ జలజ 10th లో నా క్లాస్మేట్స్. వీళ్ళతో రమాకేం పని? నేను సమ్మర్ హాలిడేస్ ముందు జలజ కిస్ ఇచ్చినట్టు తెలిసిపోయిందా? అందుకే వింతగా ప్రవర్తిస్తోందా? ఓ సార్, మీరా? రండి, కూర్చోండి. ఏం లేదు, జస్ట్ అరేంజ్మెంట్స్ అన్ని కరెక్ట్ గా జరుగుతున్నాయా అని. కరెక్ట్లీ అండ్ సీక్రెట్లీ, డోంట్ వరీ ఓవర్ట్లీ. ఐ నో, కానీ నా వైఫ్కి ఏమాత్రం తెలిసినా ప్రాబ్లం అవుతుంది. సార్, డిజైన్లు రెడీ, అన్ని మాస్కులు, కాస్ట్యూమ్స్, బ్యానర్లు పర్సనల్ గా నేనే తీసుకొస్తాం. మీ ఆఫీస్కి వెళ్ళండి. వద్దు, నేనే వస్తా. మామూలుగా డాక్టర్ క్యాబిన్ లోకి పేషెంట్ ఉండగా రాకూడదు, నాలాంటి సైకియాట్రిస్ట్ రూమ్ లోకి అసలు రాకూడదు. కానీ మా ఆవిడ దూసుకొచ్చేస్తుంది, నిన్ను చూస్తే గెస్ట్ చేస్తుంది. ఓ, నా సర్ప్రైజ్ వెడ్డింగ్ యానివర్సరీ పార్టీలో సర్ప్రైజ్ ఎగిరిపోతుంది. హ్యాపీ యానివర్సరీ డాక్టర్ హసన్ అండ్ నాజియా హసన్. గుడ్. డాక్టర్ హసన్ సర్ప్రైజ్ పార్టీకి సర్ప్రైజులు, ప్రైజులు అన్ని ప్యాక్డ్. మిస్సెస్ నాజియా హసన్ ఆశ్చర్యంతో పాటలు పాడుతుంది. నేను ఒక సర్ప్రైజ్ పార్టీ ప్లాన్ చేయాలి. రమా బర్త్డే కానీ నా బర్త్డే కానీ.
ఇవాళ నా పుట్టినరోజు మర్చిపోయి నాకు నేనే సర్ప్రైజ్ ఇచ్చుకున్నాను. నేను మర్చిపోయినా రమ మర్చిపోకూడదే. పోనీ ఈ 2 రోజులు ఉండిపోతే వాడి అత్తమ్మా మీరు వెళ్ళిపోవాలత్తమ్మా, మావయ్య పనుందన్నారు. నాన్నెక్కడా? మావయ్య ఇక్కడెందుకుంటారు? హలో రమగారు, జడ్జి నెంబర్ దొరికింది. తను మూర్తి సెక్షన్ కాకపోయినా తనతోనే ఎక్కువ మాట్లాడేవాడు. ఎస్ఆర్కే 5:30 కల్లా వెళ్ళి రాము దగ్గర ఉండు. సరిగ్గా 6 కల్లా ఇక్కడ తీసుకురావాలి, అలాగే. ఏ అనుమానం రాకుండా. మే హూనా. కనిపెట్టేశా. తెలివిని మించిన ఆనందం లేదు, సర్ప్రైజ్ లేదు. కమ్ డాక్టర్, ఆల్ రెడీ అండ్ వెయిటింగ్ టు గో. ఏంటి మూర్తి, చాలా హై స్పిరిట్స్ లో ఉన్నావు? ఎస్ డాక్టర్, ఏదైనా సీక్రెట్ కష్టపడి ఇన్వెస్టిగేట్ చేసి కనిపెడితే థ్రిల్లింగ్ కాదా? ఎస్, మస్ట్ బి. అంత సీక్రెట్ ఏం కనిపెట్టావు? మా ఆవిడ నాకు ఒక సర్ప్రైజ్ పార్టీ ఇస్తోంది. అది ఒక్కొక్క క్లూ సేకరించి సమీక్షించి రహస్యం కనిపెట్టేశా. ఓ సాడ్. ఓకే మూర్తి, థ్యాంక్ యూ ఫర్ ద అరేంజ్మెంట్స్. ఏంటి నా విజయానికి జాలి చూపిస్తున్నట్టు అనిపిస్తుంది మీరు? ఎదురు చూసే గొప్ప అనుభవం కంటే అనుకోని చిన్న సరదా ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది. ఇది నిజమా? సైకియాట్రిస్ట్గా నా అనుభవం ఇది నిజమని చాలాసార్లు చూపించింది. నా సర్ప్రైజ్ నాకు కావాలి డాక్టర్. ప్లీజ్, నాకు నా పార్టీ గురించి తెలిసింది, నా మైండ్ లోంచి తీసేయండి. నిన్ను హిప్నటైజ్ చేయమంటావా? ఎస్, హిప్నటైజ్, మెస్మరైజ్, పల్వరైజ్ ద నాలెడ్జ్ ఆఫ్ మై పార్టీ టుడే. ఓకే, కానీ నువ్వు అన్నీ మర్చిపోతావు. నీ పార్టీ ఒక్కటే కాదు, నువ్వెవరు, నీ బంధువులు, నీ వివరాలు. మరి నేను ఎవరినని నేను అనుకుంటాను? ఏమీ అనుకోకుండా బ్లాంక్గా ఉండొచ్చు. లేదా ఎవరిలాగైనా ఉండాలని లోపల ఏమైనా బలమైన కోరిక ఉంటే ఆ ప్రొఫెషన్ నిదనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డాక్టర్ అనుకోవచ్చు. నో ప్రాబ్లం, కానీ పార్టీకి వెళ్ళాక అన్ని గుర్తొస్తాయిగా? అఫ్ కోర్స్, లేకపోతే ఎలా ఎంజాయ్ చేస్తావు? నీ ట్రాన్స్ నుంచి బయటికి వచ్చి అన్ని గుర్తుకు రావడానికి ఒక ట్రిగర్ పెడతాను. ఒక మాట కానీ వాక్యం కానీ. గుడ్. ఆ విరుగుడు ట్రిగర్ ఏంటి? సింపుల్. పుట్టినరోజు నాడు ప్రతి వాళ్ళు నీకు చెప్పేదేమిటి? హ్యాపీ బర్త్డే. అదే నీ ట్రిగ్గర్. కమాన్, సిట్ డౌన్.
ఇది మీ ఇల్లా? ఇక్కడికి ఎలా వచ్చానో తెలియదు. సారీ, వెంటనే వెళ్ళిపోతాను. ఏం బావా ఎక్కడికి? ఎక్కడికి, ఎందుకు, ఎవరు, ఎంత వెతికినా దేనికి సమాధానం దొరకడం లేదు. బావా ఫిలాసఫీ ఆప్ చేయి, మనం సరదాగా సినిమాకి వెళ్దాం రా. సినిమాకా? ఎస్, స్పై సినిమాకా? కాకపోతే ఒకసారి మా ఇంటికి వెళ్దాం. నేను డ్రెస్ మార్చుకోవాలి బావా. మాటి మాటికి వాట్ ఇస్ దిస్ బావా, ఇరిటేటింగ్ బాగా. నాకు బంధువులు ఎవరు లేరు, నేను అనాథని. ఇంకా జోక్స్ చాలు బావా. వాట్ ఈస్ దిస్? ఒక్కసారి నన్ను సీరియస్గా ఆలోచించుకొని. ఏమైంది బావకి? ఏంటి మొత్తం మైండ్ బ్లాంక్ అయ్యి ఆలోచన బ్లాక్ అయింది? నాకు బుర్ర మీద ఏదో బలమైన గాయం తగిలి మెమరీ పోయి ఉంటుంది. ఒకవేళ నేను సీక్రెట్ ఏజెంట్ ఏమో? శత్రుదేశం ఏజెంట్లు నా కోసం వెతుకుతున్నారు అనుకుంటా. ముందుగా ఈ బఫూన్ గని పంపించారు నన్ను ట్రాప్ చేయడానికి. కానీ మెమరీ లేకపోయినా నా సూపర్ ట్రైనింగ్ అండ్ సుపీరియర్ ఇంటెలిజెన్స్ ఎక్కడికి పోతుంది? మెల్లిగా వీడి ద్వారా మొత్తం మూటాన్ని పట్టుకుంటాను. కమ్ బఫూన్ బావా, ఏ సినిమా చూపిస్తా చూపించు. గుర్తుంచుకోండి, అందరూ తెలుగులోనే విష్ చేయాలి. రాముకి ఈ మధ్య ఇంగ్లీష్ లో శుభాకాంక్షలు నచ్చడం లేదు, ఓకేనా? అంటే అలాగేనమ్మా. జన్మదిన శుభాకాంక్షలని, పుట్టినరోజు శుభాకాంక్షలని, అంతే కదమ్మా? అంతే. అయితే ఓకే. అంతేనండి. రా బావా. రాము చూడు, మర్చిపోయావా? సరళ జలజ. కమ్ దా వెళ్దాం రా. నీ బర్త్డే సెలబ్రేషన్ కి అత్తయ్య గారు, మామయ్య గారు, డాడీ, తమ్ముడు అందరూ హెల్ప్ చేశారు. అవునరా, నీకు సర్ప్రైజ్ ఇవ్వడానికి మేమంతా ఇలా చేసాం. రాము రా, కేక్ కట్ చేద్దాం రా. పుట్టినరోజు శుభాకాంక్షలు. పుట్టినరోజు శుభాకాంక్షలు. పుట్టినరోజు శుభాకాంక్షలు. పుట్టినరోజు శుభాకాంక్షలు. జన్మదిన శుభాకాంక్షలు అల్లుడు. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. బావా పుట్టినరోజు శుభాకాంక్షలు. పుట్టినరోజు శుభాకాంక్షలు. అంటే శత్రువుల భాషలో నీకు చచ్చిన రోజు. డెఫినెట్ గా దీంట్లో విషయం ఉంటుంది. ఈ పాయిజన్ కేక్ ని వాళ్ళతోనే తినిపిస్తా. డిన్నర్ అంతా బయట లాన్ లో అరేంజ్ చేశాను, అందరు రండి. పద బావా. పదా. నా దినం భోజనం నాతోనే తినిపిస్తారా? వీళ్ళంతా చాలా ముదురు స్పైస్ లాగున్నారు. గూఢచారి 1116 లాగున్నాడు. ఎస్పెషలీ ఈ జేమ్స్ బాండ్. హే, ఎలా ఉన్నాయి ఈ పాండ్ ఫుడ్ ప్రిపరేషన్? మునక్కాడు లేదేంటి?
ఈ మునక్కాడు చూసావా బుల్లెట్ లో ఎలా ఉందో? ఒక్కటేసావంటే అంతే. తిను. అంటే మీరు ఇక్కడ ఉన్నారా? మీకోసం మొత్తం అంతా ఎతికేస్తున్నాను. సూపర్ అండి. అబ్బా, ఈ భోజనం ఏర్పాట్లన్నీ చూసి కాళ్ళు నొప్పులండి. రాము, నువ్వు ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతికాను. రా, మన ఇంటికి వెళ్దాం. ఇదో హనీ ట్రాప్. ద స్పై హూ లవ్డ్ మీ లాగా. రా. హలో. హ్యాపీ బర్త్డే డియర్ బ్రదర్. హలో. సారీ రా తింగరి, నా తారీఖు చూసి గుర్తొచ్చేసరికి నీకు ఇండియాలో మిడ్ నైట్ అయింటది. థ్యాంక్ యూ. రమా, రమా లే లే, నా సర్ప్రైజ్ బర్త్డే పార్టీకి వెళ్ళాలి, మర్చిపోయావా?